కడపలో వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ కామెంట్స్. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసుల తీరు అమానుషం. బీసీ కులానికి చెందిన మహిళా నాయకురాలు విడుదల రజనీపై పోలీసుల వ్యవహారం దారుణం. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి. మహిళలను విలువ లేకుండా పోలీసులు ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. అర్ధరాత్రి సమయంలో మహిళ ఎంపీటీసీని అక్రమంగా అరెస్ట్ చేశారు. కనీసం డ్రెస్ మార్చుకొని వస్తా అన్నా కూడా వినకుండా దౌర్జన్యం చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే మహిళా లోకం తగిన గుణపాఠం చెబుతారు. చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉంటే అందరూ ఈ యుద్ధంలో సంఘీభావం తెలిపి వాళ్ళకు ఏమవుతుందన్న భయభ్రాంతులతో వాళ్ళకు సంఘీభావం ఉంటా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రము రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ లీడర్ల మీద, జగనన్న అభిమానుల మీద, జగనన్న చుట్టూ ఉండే సోషల్ మీడియా మీద అరాచకాలు చేస్తూ ఉంటారు. రెడ్ బుక్ రాజ్యాంగము చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు. నిన్న దినం మధ్యాహ్నం బీసీ నేత అయిన విడుదల రజనీ గారు నాదెండ్ల మండలంలోని పల్లెలో ఒక నేత సీతారామరెడ్డి గారు అనే యాక్సిడెంట్ అయ్యింటే అతన్ని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళి బయటకు వచ్చే టయానికి ఆమె చుట్టూ రూరల్ సిఐ బి సుబ్బరాయుడు, నాదెండ్ల ఎస్ఐ పుల్లయ్య అనేవాళ్ళు, కానిస్టేబుల్ చుట్టుముట్టారు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేలోగా ఆమె ఏంటిది ఎందుకు మా చుట్టుముట్టారు అంటే, మీ అనుచరుడు హనుమకొండ రాజేష్కో ఏదో పేరుంది, అతన్ని అరెస్ట్ చేస్తున్నాము, అతని మీద కేసులు ఉన్నాయి అన్నారు. ఆమె కూడా ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్నారు, ఒక పార్టీ లీడరు, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జి, ఆమెకు తెలిసింది కాబట్టి ఆమె అడిగినారు, ఏమి ఎఫ్ఐఆర్ రాశారా, అరెస్ట్ వారెంట్ తెచ్చారా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, చెప్పండి, న్యాయం అయితే మేమే మీకు సరెండర్ చేస్తామని కూడా అడిగినారు. అవన్నీ కాదు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పమని ఆమె కారెక్కబోయిన ఒక ఆడ మహిళను, ఒక బీసీ మహిళను లాగేసి ఆయన కారు ఎక్కడానికి ప్రయత్నించినారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. అన్ని వీడియోలలో వచ్చింది. బీసీలకు లేదు, ఎస్సీలకు లేదు, అసలు మహిళలకే విలువ లేదు, అసలు మహిళలకు రెస్పెక్ట్ లేదు. అంతకుముందు ఒకరోజు కంతలేరు అనే దాంట్లో ఎస్సీ మహిళ